నిజంగా నాకు ఇది మరుపురాని ఒక రోజు. నేను బోలా శంకర్కి ఏంటన్నా ఏం కాలేదు. నువ్వు మాట్లాడుతుంటే భలే నవ్వు వస్తుంది. ఏం మాట్లాడుతూ తెలియకుండానే గిఫ్టెడ్, నిజంగా నువ్వు గిఫ్టెడ్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాదు నాకు ఎందుకంటే ఈ స్పెషల్ డే అన్న ఈరోజు. ఎందుకంటే హనుమాన్ జయంతి తర్వాత ఈ రోజు అంటే మీ ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాను మిమ్మల్ని. అంత ఎదురుగా లేదు, డయాగ్నల్గా ఉంది అక్కడ. నేను రెచ్చిపోతా మామూలు అన్న. చాలా క్వశ్చన్స్ అదే పడుతుంది, రెచ్చిపోడు. చాలా క్వశ్చన్స్ పెట్టుకున్నా అడగాలని. ఎందుకంటే మిస్సింగ్ లాట్, మేము అందరం మిస్ అవుతున్నాం. ఎక్కడ కనిపించలేదు ప్రమోషన్ బాగాలేదనుకున్నారు అందరూ. అంటే కట్ చెప్పగానే అరే కిషోర్ అంటే బాగుండేది అబ్బా అని చెప్పాను. నిజం చాలా క్వశ్చన్స్ రెడీ చేసుకున్నాం, మీ మీద సంధించబోతున్నాం. ఓకేనా? ఒక్క నిమిషం. బట్ కిషోర్ గారు, మీకు ఇంటర్వ్యూ మొత్తంలో ఎక్కడైనా ఏదైనా ఆక్వర్డ్ క్వశ్చన్స్, ఐ డోంట్ వాంట్ టు మేక్ కంఫర్టబుల్, ఏదైనా ఆక్వర్డ్ క్వశ్చన్ మీకు వద్దు, అన్కంఫర్టబుల్ గా ఉంది అంటే జస్ట్ ఇట్లా హెడ్ ఐ రిమూవ్ ఇట్. అది ఆయనకు ఒక్కరికి చెప్పొచ్చుగా, మామూలుగా అందరూ ఉన్నప్పుడు చెప్పడం. ఓకే ట్రాన్స్పరెన్సీ. అన్న అన్న ఎలా ఉంది ఈ ఇంటర్వ్యూస్ అన్ని రాకపోవడానికి, రాకుండా ఉండడం? చెప్పండి. అంటే నేను రాకూడదు కదా, నా క్యారెక్టర్ సస్పెన్స్ కదా బేసిక్ గా. సోమని క్యారెక్టర్ రాశారు మానస గారు, సో సస్పెన్స్ క్యారెక్టర్ కాబట్టి నేను వస్తే మళ్ళీ సడన్ గా అయ్యో అదేంటి మాకు ముందు తెలిసిపోయింది అనే ఫీల్ ఎందుకు ఇవ్వద్దని ఉంచారు అలా. లైక్ నాకు చాలా నిజంగా ఐ వాజ్ వెరీ క్యూరియస్. అవును, థియేటర్ లో చూస్తున్నాం, అరే ఎందుకు రాలేదు కిషోర్ అన్న. ప్రమోషన్ రావాలని చాలా ఉంటాయి, చాలా మిస్ అయ్యారు మీరు అందరూ. అసలు ఎంజాయ్ చేస్తుంటే అయ్యో నేను లేనేంటి అని. బట్ మానస గారు స్పెసిఫిక్ చెప్పారు ఏంటంటే మీ క్యారెక్టర్ దాచాము అలా. కొన్ని సినిమాల్లో మంగళవారం సినిమాలో ప్రియదర్శన్ దాచినట్టు అలా నన్ను దాచారు. మీరు దాచుకున్నారు అనుకున్నారు కానీ దాచారు అనమాట. దాచారు భద్రంగా దాచారు. యాక్చువల్లీ నేను అందుకే చేస్తాను. ఫస్ట్ కథ చెప్పిన తర్వాత నేను ప్రమోషన్స్ చేయాలి దీనికి, ఇంకా అసలు లేదండి మీరు సీక్రెట్ క్యారెక్టర్ అంటే అయితే సినిమా చేస్తాను. నెక్స్ట్ సినిమా అని ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మా మూవీ ప్రమోషన్స్ లో రాకాస ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు అరే ఈ ప్రమోషన్ ఉంటే బాగుండేది అన్నది ఏదైనా ఉందా మీకు? పునుగులు తిన్నారు కదా అప్పుడు కొంచెం రాలేదు. అందరూ ఈయనలాగా ఇంట్రోవర్ట్ అని చెప్పి తప్పించుకోలేం కదా సార్. అంటే బట్ ఫుడ్ దగ్గర ఇంట్రోవర్ట్ ఏముంది? ప్రమోషన్స్ మీరు మర్చిపోయారా మనందరూ? ఏమైందన్నా? ఓకేనా? హెయిర్ డ్రెస్ లేదు లేదు, జస్ట్ పెయిన్ లేకపోయింది. ఓకే ఓకే. పెయిన్ అన్నా పెయిన్ అన్నా? పెయిన్. ఓకే ఓకే. చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు. గుర్తుంది కదా సార్ ఆయన పునుగులు ఎందుకు అన్నారు? మన షూట్ లో అందరం ఒక్కొక్క ఐటమ్ తెచ్చుకుని పంచుకుని తిన్నాం కదా ఒకరోజు. అవునవును, అందుకు మనందరూ నిజంగా సెట్ మీద మాత్రం బాగుండేది ఫుడ్ మీద సార్. మానస గారు కూడా ఎప్పుడు తిన్నారు? అది ఆ బాండింగ్ కొంచెం మీరు రాలేదు. ఆ బాండింగ్ కొంచెం ప్రమోషన్ ఉంటే బాగుండేది అనిపించింది సార్ వీకెండ్. అవును, ఆ బాండింగ్ కొంచెం ప్రమోషన్ ఉంటే బాగుండేది. ఒక ఐటమ్ తెచ్చారు కదా, ఎవరెవరు ఏం తెచ్చారు చెప్పండి. అంటే ఐ వాజ్ షూట్, ఐ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్. ఈ క్రాబ్ తీసుకొచ్చింది, నేను జౌజీగా హల్వా తీసుకొచ్చింది. జౌజీగా హల్వా, ఇంకోటి జౌజీగా హల్వా విత్ ఐస్ క్రీమ్. అది నేను పొట్టేలు పచ్చ తెలియదు ఎలా వేసి ఎందుకు కాదన్నా, ఏదో ఎలివేషన్ ఇస్తాడు మేనేజ్ చేయొచ్చు కదా. మీరు అది పచ్చడిలో, నేను ఫిష్ రెండు తెచ్చారు. ఆ రోజున బాగా తిన్నారమ్మా, బాక్స్ లో పెట్టి మరి ఇచ్చా. ఆ రోజు పంపిస్తే డైట్ లో ఉన్నాను కదా. తొక్క నా లంచ్ అయిపోయిన తర్వాత ఇచ్చిండు, ఎట్లా తింటా నేను? అంటే మళ్ళీ నైట్ కి ఏం లేదంటే ఇంట్లో ఫోన్ చేస్తే అదే తీసుకెళ్ళిపోయాను బాక్స్. ఎప్పుడు వెళ్తున్నారు అప్పుడే పంపిద్దాం అని చెప్పి పంపించా. పక్కనే ఉంది కదా మరి, అంత రేట్ ఎందుకు తొందరగా పంపించాను. అంటే వెళ్ళే ముందే పంపించాలని, కావాలని పంపించాను. అంటే నైట్ కి ఏం లేదు నాకు తినడానికని అని కాదు. మామూలుగా సినిమాలకి అందరూ చాలా మంది మనసు పెట్టి చేయడం ఇట్లా చేస్తారు కదా, మీరు ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఒక హార్ట్ పెట్టి చేశారంట కదా? అవును. అంటే బేసిక్గా నాకు ఫస్ట్ టైం మానస గారు స్టోరీ అయిపోయిన తర్వాత ఒక లుక్ టెస్ట్ ఉందండి అన్నారు అనమాట. నాకు లుక్ టెస్ట్ ఆడడానికి చాలా రేర్ నాకు పిలవడం. లుక్ టెస్ట్ నిజంగా చాలా ఎక్సైటెడ్గా వెళ్ళా. వెళ్ళేసరికి చాలా మంది మేకప్ పోతున్నారు, దగదగ మెరుస్తూ అతను ఉన్నాడు, అందరు ఉన్నారు. నాకు వెళ్ళి సరే నాకు కాస్ట్యూమ్ ఇచ్చారనమాట. కాస్ట్యూమ్ యాజ్ యూజువల్ చిన్న పేలికలుగా చినిగిపోయింది. ఫస్ట్ ఏదో తుడవడానికి ఇచ్చారేమో బట్ట, లేదండి అదే షర్ట్ అన్నారు. కానీ నేను లుక్ టెస్ట్ అన్నారు, లేదు ఇదే అని చెప్పి ఇది పెట్టి ఒక చిన్న రూమ్ లో నాకు ఉంచారు. ఫ్రీల్చో సేపటికి చిన్న డోర్ తోటి సౌండ్ తోటి మానసిగా వచ్చారు. చాలా స్ట్రిక్ట్ టీచర్లో వస్తారు కదా, అలా వచ్చేసి కిందికి పోయి చూసారు బెట్లా అద్దాలు తీసి. తర్వాత బాగుంది కానీ అది కొంచెము మన వాళ్ళు డిస్కషన్ పెడుతున్నారు. నేను జస్ట్ అట్లా నిల్చున్నాను తెలిసే.
వాళ్ళు చిన్నగా ఇంకా చిన్నగాలి కదా, అది కొంచెం లెంత్ ఉండాలి కదా, అది ఉండాలి కదా అన్నారు. వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రా చింపారనమాట నా కళ్ళ ముందే. చింపేసి ఇది పెంచండి, ఇంత పెద్ద కత్తరేస్తుంది, మొత్తం చింపేసి అట్లా నిల్చోమన్నా అని చెప్పి ఇది బాగుంది. బ్యాగ్ ఇంపార్టెంట్, బ్యాగ్ తెమ్మని చెప్పన్నారు. ఇంకా అట్లనే నిల్చోను. మళ్ళీ వెళ్ళారు, అతను చాలాసేపు బ్యాగ్ తీసుకుపోతారు, మళ్ళీ బ్యాగ్ వేసి అదొక హోటల్ తీసుకొని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. అదే దూరం కొయ్యాలి. ఇంకా వేరే డ్రెస్ అంటే ఈ మూవీ అంటే ఇదే అదే నా మేజర్ స్టాక్ అన్నమాట. ఇంకప్పుడు అదే రిలీజ్ అయింది కాబట్టి చెప్పొచ్చు ఇంకొన్ని లొకేషన్ లో అన్న పరిస్థితి పడాలి. ఎక్కడ చెప్పండి ఎగ్జాక్ట్ అది చెప్పండి. ఓకే, ఇక్కడ మీకంటే కొంచెం వెదర్ ఇదంతా కొంచెం సపోర్ట్ చేసింది. వాటర్ కొన్నిసార్లు కావాలని ఒక చేతిని అడ్డం పెట్టుకొని మేనేజ్ చేశారు. బట్ భోపాల్లో ఏంటంటే కానీ సీన్ యాక్చువల్గా చెప్పన్నా అసలు ఇక్కడ కూడా ఫస్ట్ టైంలో జరిగినప్పుడు బాగానే ఉండింది యాక్చువల్లీ. ఎందుకంటే మిగతా అంతా నన్ను చాలా కంఫర్టబుల్ గా ఫీల్ చేశారు. అంటే మాకేం కనబడలేదు, ఇదంతా నార్మల్ షూటింగ్ అనేది నార్మల్ సహజము. మేము అందరం క్యాష్ కోసం వచ్చాం, డబ్బుల కోసం రాలేదని వేరు చేశారు అందరు. ఇలా అంత బాగుంది సీను. నువ్వు వచ్చేసి నువ్వు ఏదో చెడగొట్టావు. వారికి ఏం చేశారంటే అప్పటిదాకా 9 సార్కి కూడా నన్ను చూసి మాట్లాడేటప్పుడు చాయ్ పెద్ద సార్ నువ్వు అక్కడ వెళ్ళి ఏదో ఒక ఏదో జోకేసి దానికి నాకు గమనిస్తే నువ్వు పిచ్చోని కాదు కదా సీను. అమర్థం జరుగుతుంది కదా, నామొచ్చేసి మళ్ళీ నాకు వచ్చేసి ఇట్లకి నేను చూసుకుంటూ మళ్ళీ వెళ్ళి మళ్ళీ నీ చోలో చెప్పుకుంటూ అదేదో జరుగుతుంది. సరే బోరే జరుగుతుంది కానీ నేను ఒక్కడు బాబు టిపికల్ గా అట్లా పెళ్లి జరుగుతుంటే ఆడపిల్లి వాడు ఉంటుంది చూడు. అంటే ఎంత పెళ్లి జరుగుతుందో ఒక పర్సన్ ఉంటాడు, ఏం పడేది అంత మనం అట్లేం లేదు ఆయనకి. మీకు హైట్ అందుకని ఎంత మేనేజ్ చేసేవాడంటే అతను. ఇప్పుడు ఈవెన్ గోపాల్ ఉన్నప్పుడు చాలా అసలు నేను ఈ బిల్డ వేరే ఉండదు. నువ్వు ఇంకా లోపల పెట్టుకుని గోపి పెట్టుకుని ఏంతన్నా ఇచ్చాలి అని నీకు ఆమసు రాదు ఇలా ఉంటుంది. ఇతను తెలుసు కదా పాపం మంట పెట్టుకుని ఉండేవాడు. నా పరిస్థితి కప్పుడం కూడా లేదు, ఎందుకంటే కొంచెం కప్పునేసరికి ఏదో కంటిన్యూ పోద్ది, తర్వాత వెంటనే వస్తారు కన్నీడు కొంచెం ఎటు ఉండాలి ట్రిప్స్ ఉండాలని చెప్పి వస్తారు. ఇంకా నేను వదిలేసి అప్పుడు చలి పీక్ చలి నువ్వు వచ్చేసి ఏంటన్నాయి చలేను అనేవాడు. నేను ఒక్కడు పాపం మళ్ళీ లోపలగా ఫీల్ అయినా సరే బట్ మనమే ఇలా ఉండమంటే పరిస్థితి చూడాల్సి అనేవారు మేనేజ్ చేసుకుంటూ. బట్ అది కూడా ఇంటర్నల్ గా ఆయన కూడా ఒక మాట అనేసి అయిపోద్ది కదా మిగతా వెరీ ఇట్స్ కానీ. బట్ భోపాల్ స్టేడియంలో మాత్రం అవసరం తీస్తుంది అనిపిస్తుంది రోల్. అదే బేసిక్ ఏంటంటే దానితో పొగ. కిషోర్ గారు మీకు 264 అంటే తెలుసా? అది అన్ని మెసేజ్లు కాల్స్ చేశాను మీకు ప్రమోషన్స్ కి రమ్మని. నాకు 264 అంటే అది గుర్తొచ్చింది. చెప్తున్నాను అంతే. మీలా ఇంట్రోవర్ట్స్ అని మేము తప్పించుకోలేము కదా సార్. అన్న ఏదన్నా ఓకే తేడా ఆయన ఎప్పుడే ఏదో అన్న కాదు. ఇప్పుడు మామూలు మీ సినిమాల్లో అంటే కంపల్సరీ ఇంప్రూవేషన్స్ ఉంటాయి, డబ్బింగ్ లో ఇంప్రూవేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మామూలు మీరు చేస్తాం అంటే బాగుంటేనే చెప్తారు మ్యాక్స్. మీరు మామూలు మానస గారికి చెప్పి ఆవిడ ఓకే చేసి ఉన్నాయన్నా? మూవీ మొత్తంలో ఒక ఈజీగా 300 to 400 ఇంప్రూవేషన్ చెప్పుతా. అందులో ఒక్కటి కాస్ట్యూమ్ కి కొంచెం ఇది ఇన్షర్ట్ లోపలికి వేసుకుంటా దాని పుట్టడానికి ఓకే అన్నారు. మిగతా దేనికి కూడా మానస గారిది స్మైల్ అవుతుంది. ఐశ్వర్య గారి స్మైల్, మానస గారి స్మైల్ ఆల్వేస్ ఒక చెప్తుంది మనకి. మరి మనం అర్థం చేసుకోవాలంటే చెప్తా. అప్పటికి మనం చేసాం మళ్ళీ నాది సార్ సెపరేట్ కొన్ని సీన్లు జరుగుతున్నాయి. అప్పుడు మీరు ఉన్నారు సార్. యాక్చువల్లీ భోపాల్లో మనం అలా చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. సార్ క్యూట్ స్మైల్ ఇచ్చి ఓకే ఆవిడ ఏది ఒప్పుకోరు మనం చేద్దాం. అవును నేను అడుగుతా మధ్యలో సార్ ఇదేదో బాగుంది చెప్పనా అంటే ఎందుకు అంటే ఫస్ట్ షెడ్ లో నాకు అర్థమైపోయింది. ఫస్ట్ షెడ్ లో నేను చాలా ఎక్సైటెడ్ నేను కొన్ని స్పాట్ లో వేసేవాడిని. టేక్ లో వేసిన తర్వాత వచ్చేవారు వన్ మోర్ వచ్చేవారు. తెలియదు నా వల్ల 1 more వచ్చేసి సార్ అది డైలాగ్ చూసుకున్నారు డైలాగ్ చూసుకున్నారు కదా డైలాగ్ చూపించారు సార్ చూసి అదే తర్వాత ఇది మీరు అనుకున్నారా అదేనండి ఇప్పుడు ఇలాంటి అది వచ్చేసింది నా అది ఇప్పుడు ఇదే వెళ్ళి తర్వాత మనం తర్వాత సెకండ్ చూద్దామని అన్నారు. అప్పుడు చిన్నగా నాకు అర్థమైంది ఓకే సార్ ఇది వద్దన్నదేమని అదట్టు ఒక అయిపోయింది. ఏది ఓకే అవుతారు
కానీ నవ్వుతారు, నాకు అది నచ్చింది. నవ్వుతూ నవ్వుతారు, మన ముందు వచ్చి ఒక చిన్న నవ్వుతారు. బెస్ట్. షీల్ అప్రిషియేట్ ఇట్ బట్ షీల్ రిజెక్ట్ ఇట్. మామూలుగా వెళ్దాం. మనసే కదా మామూలుగా ఏమైనా బాగున్నాయి మంచిగా అనిపించినవి ఏమైనా తీసుకుంటారా మామూలుగా పెట్టుకుంటారా? మామూలు తీసుకుంటా సార్, మామూలుగా ఆఫ్ స్క్రీన్ తీసుకుంటాం. మామూలుగా అన్ని తీసుకున్నాం వచ్చింది. ఓకే, పెట్టారా లేదా? పెట్టారు, తీసుకున్నారా తీసారని. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.